అందరికీ నమస్కారం. గేయ కవితలు ఛానల్ సుస్వాగతం. ఇప్పుడు ఒక కవిత. జనరిక్ మందు ఎవరి కోసం? మన ఆరోగ్యానికి కాదా? అయితే ఎందుకు మనం మరీ ఖరీదైన మందులకు బానిసలమవుతున్నాం? ప్రభుత్వం మన కోసం తెచ్చిన జనరిక్ మందులు మనం వాడాలన్నా పనిచేయవు అంటున్నవారెవ్వరు? అది నిజమా లేక మనలో నాటిన మాయా భయమా? ప్రశ్నించండి సోదరులారా, ప్రశ్నించండి అక్కలారా. మన ఆరోగ్యం గ్లామరు కావాలా లేక ఫలితం కావాలా? మన దేశం నుంచి అమెరికా మందులు తీసుకుంటుంది, మరి మనం మాత్రం మన సొంత మందులపై అనుమానం పెంచుకుంటున్నాము. ఇది ఎవరికి లాభం? మీకు కాదు, ఫార్మా కంపెనీలకు. ఒక రైతు కూల్చిన చెమటతో కొనిన రూపాయి, ఒక తండ్రి కష్టపడి సంపాదించిన వేతనం, ఒక తల్లి పొదుపు చేసిన చిల్లర, అన్ని మందులు దుకాణంలో కరిగిపోతున్నాయి. జనరిక్ మందులు మన హక్కు, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ప్రతి రూపాయి ఆదా చేస్తే మన కుటుంబం బాగుపడుతుంది. ఎందుకమ్మా మనం నమ్మం? ఎందుకయ్యా మనం నమ్మం? మందు మాయ కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి పరీక్ష మాత్రమే. నమ్మకం పెడదాం, మార్పు మొదలెడదాం. జనరిక్ మందులతో జనహితం సాధిద్దాం. అదే మన ఆరోగ్యానికి రక్ష, సమాజానికి ఆనందం, ఆరోగ్యం. ఆలోచించండి మీరు, ఏది నిజమో ఏది అబద్ధమో మనసు పెట్టి ఆలోచించండి.